హాయ్ అందరికి. మేము డార్జిలింగ్ ట్రిప్ వెళ్ళాము. డార్జిలింగ్‌లో ఇది డే 1. డే 1 చాలా ప్లేసెస్ కవర్ చేసాము. అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చి టీ ప్లాంటేషన్‌కి వెళ్ళాము. అదైతే చాలా బావుంది. ఫస్ట్ టైమ్ చూస్తున్నా కాబట్టి నాకు టీ ప్లాంటేషన్ అండ్ ఆ హిల్ స్టేషన్ చాలా నచ్చింది. చూడండి ఎంత మంచిగుందో. నేను మా ఫాదర్ వెళ్ళాము. చాలా ఎంజాయ్ చేసాము. నాకు మా ఫాదర్‌కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఇంట్రెస్ట్ కూడా. కానీ ఫస్ట్ టైమ్ మా మదర్‌ని వదిలేసి మేమిద్దరం కలిసి ట్రావెలింగ్‌కొచ్చాము. ఆ హిల్ స్టేషన్ అదంతా ఎంత ప్లెజెంట్‌గా ఉందంటే ఫస్ట్ టైమ్ చూస్తున్నాం కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్ అసలకి వర్డ్స్‌లో చెప్పలేను. అంత మంచిగా అనిపించింది అదంతా చూడడానికి. ఇది చూడడమే కాదు అక్కడున్న వాళ్ళతోటి ఇంటరాక్ట్ కూడా అయ్యాము. లిటరల్లీ వాళ్ళైతే ఫ్రెండ్స్ అయిపోయారు మా డాడీకి. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి రమ్మని కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఫోన్‌లో కూడా మాట్లాడారు చాలా సేపు. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడున్న ట్రెడిషన్స్ అవన్నీ వాళ్ళ ట్రెడిషనల్ అటైర్స్ కూడా వేసుకొని అక్కడ ఆ ప్లేస్‌లలో కొన్ని ఫోటోస్ దిగాము. మెన్నుకేమో అట్లా కత్తి పట్టుకొని ఉండేలా ఉంది. మనకి మెడలో పూసలు, ఇయర్ రింగ్స్ లాగా పైనుంచి అది కట్టుకున్నది. ఇంకా ఎనకాల ఏసుకున్న బుట్ట, ఆ బుట్టలో ఆకులు కోసి కలెక్ట్ జేస్తారు. ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇట్లా కొన్ని కొన్ని సార్లు లైఫ్‌లో బ్రేక్ తీసుకొని అలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఇంకా పీపుల్‌తో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఆ నేచర్‌తో ఇంటరాక్షన్ లైఫ్‌లో మస్ట్ అనిపిస్తది. రెగ్యులర్ రొటీన్ నుంచి బయటకి రావడం, ఇలా మంచిగా ఎంజాయ్ చేయడం ఏమి ఆలోచించకుండా. ఇక్కడ టెలిస్కోప్‌లో నుంచి మనకి దూరంగా కనిపించేవి గూడా వాళ్ళు అమౌంట్ కొంచెం తీసుకొని చూయిస్తున్నారన్నట్టు. ఇక్కడ చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి గదా! ఇక్కడ నుంచే చూయిస్తున్నారు. ఇంకా బుద్ధ ప్లేస్ ఫేమస్ కదా! ఇక్కడ డార్జిలింగ్‌లో దానికొచ్చాం మేము. బుద్ధ స్టాచ్యూ అనుకుంటా. ఆ ప్లేస్ చూడ్డానికొచ్చాము. ఆర్టిఫిషియల్‌గా బిల్డ్ చేసిన ఇవి వీటికంటే గూడా నాకు ఆ నేచర్, ఆ సరౌండింగ్స్, ఆ ప్లేస్ ఉన్నది అదంతా అనిపిచ్చింది. ఆ ప్లేస్ దీనికి బ్యూటీని యాడ్ చేసింది. అండ్ బుద్ధని చూస్తుంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. అక్కడ కూర్చొని కొద్దిసేపు మెడిటేషన్ గూడా చేశాము. ఇంకా బుద్ధ హిస్టరీ మొత్తం అట్లా సర్కిల్‌లో వాళ్ళు బిల్డ్ చేశారు. మంచి ఆర్కిటెక్చర్ తోటి. స్లీపింగ్ బుద్ధ, ఇంకా చిన్నప్పుడు బాలబుద్ధ ఫోటోస్, ఇంకా వాళ్ళ గ్రూప్ ఆఫ్ గ్యాంగ్ ఉంటారనుకుంటా గదా! అలా వాళ్ళ ఫోటోస్ అవన్నీ గూడా ఆహ్, ఇలా చూపిచ్చారు బొమ్మల రూపంలో. వాళ్ళ శిష్యులు అనుకుంటాం. మేబీ ఫాలోవర్స్. చూడ్డానికైతే చాలా మంచిగా అనిపించింది. అది చూస్తా నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ కొద్దిసేపు అక్కడ టైం అలా స్పెండ్ చేసాము. రియల్‌గా డార్జిలింగ్ అయితే వర్త్ విజిటింగ్ ప్లేస్ అనే చెప్పాలి. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇట్లా క్లియర్ క్లౌడ్స్, గ్రీనరీ. నెక్స్ట్ వచ్చేసి అందరికి వెల్ నోన్ ప్లేస్ డార్జిలింగ్ టాయ్ ట్రైన్ రైడ్ ఉండే ప్లేస్‌కి వెళ్ళాము. మేమైతే టాయ్ ట్రైన్ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. బట్ టాయ్ ట్రైన్ ఎక్కడుంది? ఏ ఏ హైట్‌లో ఉంది? అదంతా చదివి అక్కడ కొంచెం టైమ్ స్పెండ్ చేసాము. ఇది టాయ్ ట్రైన్ రైల్వే స్టేషన్. ఒక 1 అవర్ రైడ్ ఉండిద్దన్నట్టు. ఇక్కడ నుంచి వేరే ప్లేస్‌కి మొత్తం హిల్ స్టేషన్స్‌లో. మనకిక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది. అక్కడ టికెట్ తీసుకోవచ్చు. లేకపోతే ఆన్‌లైన్ బుకింగ్ గూడా చేసుకొని మనం టాయ్ ట్రైన్ అయితే క్యాచ్ చేయొచ్చు. బోత్ ఏసీ అండ్ నాన్ ఏసీ అవైలబుల్ ఉంటాయి. ఇది టికెట్ కౌంటర్. అండ్ ఇంజిన్ బేస్డ్ ఇంకా ఎలక్ట్రిక్ బేస్డ్ 2 ఉంటాయి. ఇంజిన్ బేస్డ్ అయితే మనకి ఓల్డ్ ట్రెడిషనల్ లుక్ లా కనిపిస్తది. ఇది ఇక్కడ నుంచి వ్యూ. ఇట్లా మొత్తం కొండల్లో నుంచి వెళ్ళినట్టు అనిపిస్తది. ఒక ట్రైన్ అయితే స్టేషన్‌లో ఉంది. దాన్ని సెర్చ్ జేయడానికి వెళ్తున్నాను నేను. 100 ఇయర్స్ హిస్టరీ ఉంది ఈ ట్రైన్‌కి. ఇదైతే ఎలక్ట్రికల్ ట్రైన్ అనుకుంటా. మేబీ ఇంజిన్ ట్రైన్‌కి 100 ఇయర్స్ హిస్టరీ ఉంది. అండ్ ఇండియాలో హైయెస్ట్ ఆల్టిట్యూడ్‌లో నడిచే ట్రైన్ ఇది. ఇంకా అది జస్ట్ అలా చూసేసి ఇంకా రిటర్న్ అయిపోయాము వేరే ప్లేస్‌కి. ఇది అయిపోయిన తర్వాత జూ పార్క్ ఇంకా మ్యూజియం విజిట్ చేసాము. అక్కడైతే ఎక్సైటింగ్‌గా మేము టైగర్‌ని చూసాము. ఏదో ఫ్యాషన్ షోలో నడుస్తున్నట్టు మా ముందే నడిచింది. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ సపోర్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.